అంటే నాకు కూడా మిర్చి గురించి చాలా తక్కువ తెలిసిన మిర్చిలో రకరకాలైనటువంటి వెరైటీస్ ఉన్నాయి. తేజ వెరైటీ ఈజ్ ఎ టాప్ వెరైటీ. దాని ధర టాప్లో ఉంటుంది. దానికన్నా దిగువన ఉన్నవి చాలా వ్యత్యాసం ఉంటాయి. ఒక్కో దానికి 2,000 3,000 వ్యత్యాసాలు ఉంటాయి. నాకు తెలిసినంతవరకు ఇవాళ తేజ వెరైటీ సుమారుగా 12,000, ఆ చిలుక సుమారుగా అటు ఇటుగా కొంటున్నారు. కడవాయన్ని 8,000 7,000 కొంటున్నారు. పైగా ఈ పండించిన వాటిలో కూడా తాలు చాలా విపరీతంగా ఉంటుంది. దానివల్ల రైతులు చాలా నష్టపోతారు. ఇక్కడ బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు రైతు నష్టపోతున్నప్పుడు ఇంటర్వెన్షన్ అయ్యి రైతుకు లాభం చేసే విధంగా చేయాలి. లాభం లేదు కనీసం వాడి పెట్టుబడి వాడికి అందే విధంగా అయినా సరే మనం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అదే కదా చేయాల్సింది. అది చేయకోకుండా ఉపన్యాసాలు ఏంటి నాకు అర్థం కాల, మీటింగ్లు ఏంటి నాకు అర్థం కాల, ఉత్తరాలు ఏంటి నాకేం అర్థం కాల. ఏమిటిదంతా కూడా ఆడ వెళ్తాం కేంద్ర మంత్రి గారితో మాట్లాడడం అయిపోయిందని ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలు వేసేయటం. రైతు సోదరులారా మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీకు అండగా ఉండదు. ఏంటి అండగా ఉండేది? కిలో మిర్చి కూడా కొనుక్కోకుండా నువ్వు అండగా ఉండేది ఏంటో నాకు అర్థం కదా. నువ్వు కొంటే కదా ఇదిగో ఇన్ని క్వింటాల్స్ మేము కొంటాం, ఈ రేటుకు మేము కొంటాం, ఇదిగో ఈ తేజ వెరైటీని ఇంత కొంటాం, ఫలానా వెరైటీని ఇంత కొంటాం, ఫలానా ఇంత కొంటాం, మీ రైతులు అమ్ముకోమాకండి మిర్చి కమిషన్దారులు కానీ చెప్పాలి కదా. అదేం చెప్పకోకుండా ఏం కంగారు పడి మాకండి మేము వస్తాం ఆదుకుంటాం అంటే ఏంటి ఆదుకునేది నాకు అర్థం కాల. పచ్చి మోసం దగ. అది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు విపరీతంగా వచ్చిన తర్వాత భయపడి రాజకీయంగా చేస్తున్నటువంటి నాటకం తప్ప చిత్తశుద్ధే లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ కాదు ఎప్పుడు రైతుల పక్షాన చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి ఆయన మరొకసారి నిరూపించుకున్నాడు. వీఆర్ డిమాండింగ్ నౌ అట్లీస్ట్ ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మార్కెట్ రంగంలోకి దింపి రేపటి నుంచి కొనమనండి. సంతోషం. మా టైంలో 27,000 మ్యాక్సిమం రేటు ఆయన ఒప్పుకున్నాడు, మేము చెప్పవసరం. శభాష్ ఇవాళ 30,000 పెంచేసామని చెప్పమనండి. మేము కూడా శభాష్ చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు, రైతుల పక్షపాతి, రైతులు గిట్టుబాటు ధర లేకపోయినా 30,000 రూపాయలు కొనిపించాడు. మా టైంలో 27,000 రూపాయలే అని మేము కూడా మెచ్చుకుంటాం. అదేమి లేదు. మాటలు అయితే చెబుతున్నాడు, గొప్ప మాటలు. ఉదయం తొందరపడ మాకండి, కంగారు పడ మాకండి, మీకేంది మేమున్నాం, రైతులారా ఆదుకుంటాం. 1 కిలో మాత్రం మిర్చి కొనే పరిస్థితి లేదు. అమ్ముకుంటున్నారమ్మా వచ్చి మిర్చి యార్డులోకి వచ్చి తక్కువ ధరలకి 7,000 8,000 తేజ కాక మిగతాయి. ఇవాళ 11,781 రూపాయలకు అన్న తగ్గితే మేము కొంటాం, మేము ఇస్తాం అంటున్నారు. ఈ తేజ తప్ప కడవాయిని తక్కువ ధరలే. ఏం కావాలి వాటికి? సో చంద్రబాబు నాయుడు గారు మిర్చి రైతుల్ని పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రైతుని ఆదుకోవాలనేటువంటి చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేకపోవటం దురదృష్టం. ఇప్పటికైనా మేల్కొనండి, రైతును ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయమని ఈ సందర్భంగా మేము మీ ద్వారా వారిని కోరుతున్నాం. నో నేననేది 27,000 రూపాయలు మ్యాక్సిమం ధర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిర్చికుంది. 20 నుంచి 27,000. మేమనేది ఏంటంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు 30,000 కొనిపించి మేము జగన్మోహన్ రెడ్డి గారిని గొప్పవాడమని మేసం తిప్పండి అయ్యా బాబు అంటున్నాం. అంతకు మించి ఏం లేదు. నువ్వు 30,000 కొనేది లేదు, పెట్టేది లేదు. కనీసం 14,000-15,000 కొను. మార్కెట్ ఇంటర్వెన్షన్ రా, అసలు నువ్వు కొంటవా లేదు రా సంగతి. మార్కెట్లో జోక్యం చేసుకో, ప్రభుత్వం అడుగు వేయి. అదే సాయం చెబితే వీడి మీద వాడి మీద వీడు చెప్పుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అంటాడేంటి? ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం కొందా? ఆయన సీనియర్ మోస్ట్ కదా, 45 సంవత్సరాల రాజకీయ జీవితం కదా, 3వసారో 4వసారో ముఖ్యమంత్రి కదా. ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం మిర్చిని కొన్నదా? నా ఫెడ్ ఇప్పుడు మార్కెట్ కదా కొనేది. కొత్త భాష చెప్తాడేంటి అంటే తప్పించుకుపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మిర్చి యార్డులో పలకరించిన తర్వాత మిర్చి ఘాటు పాపం చంద్రబాబు నాయుడు గారు తగిలింది. జగన్మోహన్ రెడ్డి గారు పలకరించిన తర్వాత ఈ ఘాటు తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తాను, వాళ్ళతో మాట్లాడతాను, ట్రేడర్స్తో మాట్లాడతాను, రైతులతో ట్రేడర్స్ రైతులు ఏం చేస్తారండి నాకు అర్థం కాల. కేంద్రం ఏం చేస్తుంది? చేయాల్సింది నువ్వు మార్కెట్ రంగంలోకి దిగు, కొను, నష్టమో లాభమో. 3,000 కోట్ల రూపాయలు మేము స్థిరీకరణ నిధి పెట్టి కొన్నమాట వాస్తవం కాదా? మేము తప్పు చెబుతున్నావా? ప్రతి కొనలేదా? శనగ కొనలేదా? కంది కొనలేదా?
ధాన్యం కొనలేదు 65,000 కోట్ల రూపాయలు పెట్టి, 7,800 కోట్ల రూపాయలు పెట్టి ఇతరత్ర మిగతాలు కొనలేదా? కరోనా టైంలో గుమ్మడికాయలు కొన్నాం, కరోనా టైంలో అరటికాయలు కొన్నాం. రైతును కాపాడాలి, రైతు నష్టపోకూడదు, ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు అనేటువంటి భావనతో పనిచేసినటువంటి ప్రభుత్వం. మా ప్రభుత్వాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకో అని అనలేం, కానీ పెద్దవాడిని చేయబోయా అంటున్నా. మేము చేశాం కదా, చేయకుండా చెప్పలేదుగా, మేము సొరకాయలు కొట్టలేదుగా, మేము చేశాం కదా, కళ్ళ ముందు కనపడుతుంది కదా, 5 సంవత్సరాల క్రితమే కదా. 2021లో మేము మార్కెట్ ధరలు నిర్ణయించాం కదా, ఎంఎస్పీలు చంద్రబాబు నిర్ణయించడే. రైతులంటే ఆయన గిట్టదు, అన్ని సర్వనాశనం చేశాడు. గ్రామాల్లో మేము పెట్టిన ఆర్బీకేలు అన్నిటినీ సర్వనాశనం చేసి వాళ్ళు ఏదేదో కబుర్లు చెప్తే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయాడని కాకపోతే అంటే వాయిస్తున్నారు, దరువు వేస్తున్నారు. పేపర్ చూడంగానే ఆ 2 పేపర్లు దరువు. ఏం కంగారు కూడా మాకండి, త్వరలో మేము ఉన్నాం, కొంటాం. అయ్యో స్వామి చెప్పినప్పుడు సత్యదాకా ఉంటే నీ పెళ్లి చేస్తానంట ఒకడు. బతకొద్దు రైతు, నువ్వు మీటింగ్లు పెట్టేదాకా. ఓకే సార్, డీజీపీ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఆల్రెడీ ఇచ్చేసామని చెప్తున్నాడు. గుంటూరు వచ్చాడు కదా ఆల్రెడీ. స్వామి చెప్పినట్టు మేము అడిగేది ఒకటే గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా, మేధావులకు చెప్తున్నా, డీజీపీకి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అనేది బై వర్చ్యూ అంటే ఎక్స్ చీఫ్ మినిస్టర్గా Z+ సెక్యూరిటీ వచ్చింది. ఆయనకి దయాదాక్షిణ్యంతో ఇచ్చింది కాదు. దాన్ని వితౌట్ నోటీస్ ఎలా విత్డ్రా చేసుకుంటారో అంటున్నా. నాకు సెక్యూరిటీ ఇచ్చారండి, నా సెక్యూరిటీ నాకు తెలియకుండా విత్డ్రా చేసుకోండి సడన్గా. అప్పుడు ఏ రఫీ వచ్చి నన్ను కాల్ చేస్తే ఈ విషయం తెలుసుకుని, నాకు తెలియదు, నా సెక్యూరిటీ విత్డ్రా చేసినట్టు నాకు తెలియాలిగా, నాకు నోటీస్ ఇవ్వాలిగా, మాజీ ముఖ్యమంత్రి గారు నోటీస్ ఇవ్వాలిగా, నాకు ఇవ్వాలిగా, నాకు సెక్యూరిటీ నాకు ఇవ్వాలిగా నోటీస్. అయ్యా ఇవాళ నుంచి మీరు వేరే ఏర్పాట్లు చేసుకోండి, మీకున్న సెక్యూరిటీని పలానా కారణంతో తీసేస్తున్నామని చెప్పాలిగా. చెప్పుకోకుండా సడన్గా తీసేసి రఫీకి చెప్తే రఫీ వచ్చి కాల్ చేస్తే ఏమైపోవాలి? దిస్ ది లాజిక్. దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారికి కక్ష ఉండవచ్చు, ఎందుకంటే ఆయన టైంలో జైలుకి వెళ్ళాడు కాబట్టి. మా నాన్న జైలుకి వెళ్ళాడని లోకేష్ కక్ష ఉండొచ్చు. అయ్యా డీజీపీ గారు మీకేం కక్ష అండి, నాకు అర్థం కాదు. ఏమండి ఐజీ గారు మీకేం కక్ష? ఇండియన్ పోలీస్ సర్వీస్ ఈ రాష్ట్రంలో కాదు, మీకేంటి అసలు నోటీస్ ఇవ్వకోకుండా ఒక ఎక్సీఎం యొక్క సెక్యూరిటీని, దట్టు Z+ సెక్యూరిటీని మీరు హఠాత్తుగా విత్డ్రా చేసుకోవటం ఎంత దుర్మార్గం అండి. దీని వెనకాల కుట్ర ఉంది అంటే నమ్మొచ్చేమో అనిపిస్తుంది కదా. దుర్మార్గం, అన్యాయం, అక్రమం. ఖచ్చితంగా ఎప్పుడు ప్రశ్నించాలో, ఎక్కడ ప్రశ్నించాలో మేము ప్రశ్నిస్తాం. న్యాయస్థానాల్లో ప్రశ్నిస్తాం, ఎక్కడ ప్రశ్నించాలో అక్కడ ప్రశ్నిస్తాం. దానికి జవాబుదారీ చెప్పవలసింది ఈ రాష్ట్ర డీజీపీ, ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, నాట్ పొలిటీషియన్స్.